IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ మనం థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడదామండి. థైరాయిడ్ సమస్యలు అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్లో చాలా కామన్ అయ్యాయండి ఈ మధ్య థైరాయిడ్ సమస్యలు అనేది. థైరాయిడ్ సమస్యలు యూజువల్లీ ఆడవారిలో మగవారి కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. 10 రెట్లు ఆడవారిలో మగవారి కన్నా ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ సమస్యలు అనేవి. ఇవి ఆల్మోస్ట్ 2% ఆఫ్ పాపులేషన్కి థైరాయిడ్ సమస్యలు ఉంటాయండి. ప్రతి 100 మందిలో ఇద్దరికి థైరాయిడ్ సమస్య అనేది ఉంటుంది. థైరాయిడ్ సమస్యల్లో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా కాకుండా థైరాయిడ్ గ్రంథికి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం అని ఇలాంటివి. ఇవేంటి? హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నార్మల్గానే ఉంటుంది స్ట్రక్చరల్గా, కానీ అది ఎంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయాలో అంత ఉత్పత్తి చేయదు. ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది శరీరం ఫ్రీగా, అంటే నడవడానికి చాలా, ఇప్పుడు ఒక మెషిన్ ఫ్రీగా నడవాలంటే దాన్ని క్రీజ్ పట్టించాలి. మీకు ఐడియా ఉంటే క్రీజ్ పట్టిస్తే అది ఫ్రీగా స్మూత్గా నడుస్తుంది. సో బాడీ కూడా ఫ్రీగా స్మూత్గా వర్క్ చేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి కావాలి, అది మన బాడీకి అవసరం. ఇది తక్కువ ఉత్పత్తి అయింది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. వీళ్ళు యూజువల్గా డల్గా ఉంటారు, హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతుంది, తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అబ్నార్మాలిటీస్ వీళ్ళకి కామన్గా ఉంటాయి, స్కిన్ అంతా రఫ్గా అయిపోవటము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివి ఉంటాయి, ఎక్కువ నిద్రపోతుంటారు. సో ఇలాంటి సమస్యలు హైపోథైరాయిడిజం అండి. వీళ్ళు సింపుల్గా ఎండోక్రైనాలజిస్ట్కి చూయించుకొని లేదా జనరల్ ఫిజిషియన్ చూయించుకొని థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఇది కాకుండా హైపర్ థైరాయిడిజం, ఇందులో ఏంటంటే థైరాయిడ్ గ్రంథి విపరీతంగా థైరాయిడ్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. విపరీతంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల వీళ్ళకి రెస్ట్లెస్నెస్, స్లీప్ ఉండదు, పాల్పిటేషన్స్ అంటే వాళ్ళ గుండె ఫాస్ట్ కొట్టుకొని వాళ్ళకే తెలియటము, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ డ్రై అయిపోయి థిన్ అయిపోవటము, నెయిల్స్ ప్రాబ్లమ్స్ రావటము, వీళ్ళకు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉంటాయి. కనుగుడ్లు బయటికి రావటము, ప్రాప్టోసిస్ అంటాము. సో ఇలాంటి చాలా సమస్యలు రావచ్చు హైపర్ థైరాయిడిజం వల్ల. వీళ్ళకి కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూపించుకుంటే వేరే ఎటువంటి ప్రాబ్లం లేదంటే నియోమెర్కజోల్ అని అలా కొన్ని టాబ్లెట్స్ పెడతారు. హైపర్ థైరాయిడిజం కూడా ట్రీటబుల్ అండి. ఇలా కాకుండా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ గ్రంథి పెద్దదవ్వటము అనేది కూడా చాలా కామన్ అండి. థైరాయిడ్ గ్రంథి దాన్ని గాయిటర్ అంటాం. థైరాయిడ్ గ్రంథి పెద్దదవ్వటము, ఇది కొంతవరకు పెద్దదైతే పర్లేదండి. మరీ పెద్దదైతే మనం అన్నం మింగేటప్పుడు అన్ననాళానికి అడ్డుపట్టము, గాలి తీసుకునేప్పుడు గాలి పోయే ట్రెకియా అంటారు, గాలి వెళ్ళే పైపు, దానికి అడ్డుపట్టము, దాన్ని ఒత్తేయటము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో. ఇలా కాకుండా థైరాయిడ్లో నాడ్యూల్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా కామన్ అండి. ఇంతకు ముందు కూడా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా నెక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడల్లా బయటపడుతుంటాయి. థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి వెరీ కామన్, లేడీస్లో ఎస్పెషల్లీ వెరీ కామన్. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్లో సింగిల్ నాడ్యూల్ ఉందనుకోండి, సింపుల్ సింగిల్ నాడ్యూల్ ఆఫ్ ద థైరాయిడ్ అంటాం. అట్లా కాకుండా మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటే మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాము. ఈ నాడ్యూల్స్లో మళ్ళీ బినైన్ అంటే క్యాన్సర్ కానివి, క్యాన్సర్ అయినవి ఉంటాయి. అవి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసినప్పుడు దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అవి రేడియాలజిస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు స్కాన్ తీసినప్పుడు. సో అలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మనం యూజువల్గా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాము, FNAC అని వినుంటారు మీరు. అంటే ఆ రేడియాలజిస్ట్ ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టి మెడ మీద దాంతో చూస్తూ థైరాయిడ్ నాడ్యూల్ ఎక్కడుందని చూస్తూ అందులోకి నీడిల్ ఒక 2-3 సార్లు పంపుతారండి. ఆ నీడిల్ పంపి ఆ మెటీరియల్ని తీసి దాన్ని పెథాలజిస్ట్కి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి అందులో క్యాన్సర్ ఉందా లేదా క్యాన్సర్ లేదు, ఇది బినైన్ నాడ్యూలా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. అన్ని కేసుల్లో మనం నిర్ధారణ చేయలేము, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో FNAC అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి. సో ఒకవేళ బినైన్ ఉందనుకోండి, వెయిట్ అండ్ వాచ్ పాలసీ అంటాము. అంటే వెయిట్ చేసి ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కాన్ తీసుకొని చూస్తుంటాం నాడ్యూల్ ఎలా బిహేవ్ చేస్తుంది. అలా కాకుండా క్యాన్సర్ ఉంది లేదా క్యాన్సర్ డౌట్ ఉంది అని మనకు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్లో తెలిసిందనుకోండి, అప్పుడు థైరాయిడెక్టమీకి మనము అడ్వైస్ చేస్తామండి. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా చాలా
రకాలు ఉన్నాయండి. యూజువల్లీ అంటే పాపిలరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ అని, ఫాలిక్యులర్ కార్సినోమా, మెడ్యులరీ అని, అనాప్లాస్టిక్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క అగ్రెసివ్నెస్తో ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ రిపోర్ట్ని బట్టి మనకు ఫైనల్ థైరాయిడ్ గ్రంథి తీసిన తర్వాత రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.